అసీం మనూర్కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ ఇవ్వడం పైన రకరకాల విశ్లేషణలు వచ్చాయి. అందులో ముఖ్యమైనది పాక్ ప్రభుత్వం చెప్పిన కారణం. భారత్తో ఇటీవల జరిగిన ఘర్షణలో ఎక్సెప్షనల్ లీడర్షిప్, అత్యద్భుత నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు గాను అసీం మునీర్ను ఫీల్డ్ మార్షల్గా గుర్తిస్తున్నాం అని పాక్ ప్రభుత్వం పేర్కొంది. వాస్తవానికి ఇదొక కారణం, కానీ ఇది మాత్రమే కారణం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ చరిత్రలో జనరల్ అయూబ్ ఖాన్ 1969లో ఫీల్డ్ మార్షల్గా గుర్తిస్తే ఈ 60 ఏళ్లలో భారత్ పాక్ల మధ్య అనేక ఘర్షణలు వచ్చాయి. కానీ ఎవరిని కూడా ఫీల్డ్ మార్షల్ అనే టైటిల్ వరించలేదు. మరి అసీం మునీర్కు మాత్రమే ఈ ఫీల్డ్ మార్షల్ టైటిల్ వరించడంలో కారణం ఏంటి? డెఫినెట్గా ఒక కారణం ఏంటంటే పాకిస్తాన్ వాంట్స్ టు కంట్రోల్ ద నరేటివ్. అంటే పాకిస్తానే గెలిచింది ఈ ఘర్షణలో అని ఆర్మీ అలాగే పాక్ రాజకీయ నాయకత్వం తమ ప్రజలకు ప్రపంచానికి చెప్పదలుచుకుంది. సో ఆ కంట్రోలింగ్ నరేటివ్లో భాగంగా ఈ ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ అనేది ఒక కారణం. రెండవది, పాకిస్తాన్ చరిత్ర కనుక మనం తీసుకుంటే చాలా కాన్ఫ్లిక్ట్స్లో పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్ అయింది అని భావిస్తే, ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైతే ఆ రాజకీయ నాయకత్వం పొలిటికల్ లెజిటిమసీ, పాపులర్ లెజిటిమసీ కోల్పోయిన సిచ్యువేషన్ను ఆర్మీ తనకు అనుకూలంగా మలుచుకుంటూ వస్తుంది. అందుకే ఆర్మీ ఏకంగా తిరుగుబాటు చేసి నాయకత్వాన్ని కూడా తానే నేరుగా తీసుకుంటుంది. జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఇలాంటి వాళ్ళు చూసాం మనం. భారత్తో కాన్ఫ్లిక్టే కాదు, దేశీయంగా పరిణామాల వల్ల కూడా రాజకీయ నాయకత్వం పాపులర్ లెజిటిమసీని కోల్పోయినప్పుడు ఆర్మీ దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని నేరుగా నాయకత్వాన్ని చేపట్టింది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అలాంటి సందర్భాల్లో పాకిస్తాన్లోని మిడిల్ క్లాస్, పాక్ ప్రజానీకంలో కూడా ఆర్మీ అయితేనే సరిగా పాలిస్తుంది, ఈ రాజకీయ నాయకత్వం కరప్ట్, ఇన్ఎఫిషియెంట్ అనే భావన ఉండేది. కానీ అందువల్ల ఇప్పుడు కూడా పాకిస్తాన్లోని పొలిటికల్ లీడర్షిప్కు ఒక భయం ఏంటి అంటే, ఒకవైపు ఆర్మీ ఈ ఆపరేషన్లో అనివార్యంగా భారత్తో గెలిచామని చెప్పుకోవాలి, కానీ భారత్తో గెలిచాము అన్న పాపులర్ లెజిటిమసీ కేవలం పాకిస్తాన్కే రాదు, ఆర్మీకి కూడా వస్తుంది. ఇప్పుడు తాజాగా గ్యాలప్ పోల్ చెప్పేది పాకిస్తాన్లో 93% ఆఫ్ ద పాపులేషన్ పాక్ ఆర్మీ బ్రహ్మాండంగా పాత్ర పోషించిందని నమ్ముతున్నారు. సమస్య ఏంటంటే, వార్ టైంలో మిలిటరీ నేషనలిజం మామూలుగా పెరగదు. ఏ కంట్రీలోనైనా ఆ దేశీయత పెరుగుతుంది. ఆ దేశీయత పెరిగినప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ పైన విశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. వార్ టైంలో పెరిగే జాతీయత అనే భావోద్వేగం కూడా తమ దేశం ఓడిపోయింది అన్న భావనను అంగీకరించదు. అది ప్రభుత్వాలకు కూడా ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. జాతీయ భావాల ఒక రకమంగా ఉద్వేగపూరితమైన వాతావరణం ఉంటుంది కనుక తమ దేశము గెలిచింది అన్న వాదనకు కరెన్సీ పెరుగుతుంది సమాజంలో. పాకిస్తాన్లో కూడా అదే జరుగుతోంది ఇప్పుడు. అందువల్ల మీకు పాక్ ఆర్మీ, పాక్ లీడర్షిప్ మధ్య ఉండే డెలికేట్ పవర్ బ్యాలెన్స్ రీత్యా పాక్ ఆర్మీని సంతృప్తిపరచడానికి పాకిస్తాన్లోని ప్రభుత్వము అసీం మునీర్కు ఒక రకంగా ప్రమోషన్ ఇచ్చి ఆయనను ఫీల్డ్ మార్షల్ చేసి ఇట్ ఈస్ ట్రైంగ్ టు బై పీస్. మరి ఆర్మీ కూడా ఎందుకు చేస్తోంది? ఆర్మీకి కూడా వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఇందులో ఉంది, అసీం మునీర్ కూడా. బోత్ ఆర్మీకి పొలిటికల్ లీడర్షిప్కు కామన్ ఎనిమీ ఇమ్రాన్ ఖాన్. సో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. సమాజంలో ఇమ్రాన్ ఖాన్ ప్రాబల్యము, పలుకుబడి పెరుగుతోంది.
ఒక్కసారి కనుక రాజకీయ నాయకత్వం విఫలమైంది అన్న భావన ప్రజల్లో పెరిగితే ఇమ్రాన్ ఖాన్ మరింతగా బలపడతాడు. ఇది అసీం మునీర్కు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో కూడా అసీం మునీర్కు ఇమ్రాన్ ఖాన్కు మధ్య చాలా ఘర్షణ ఉండేది. అందువల్ల అసీం మునీర్కు అవసరం ఉంది షబాజ్ షరీఫ్ నాయకత్వం టు కీప్ ఇమ్రాన్ ఖాన్ అవుట్. ఒకసారి తాము ప్రత్యక్షంగా అధికారాన్ని చేపట్టిన ఆర్మీ లేదు, షబాజ్ షరీఫ్ ప్రభుత్వం విఫలమైంది అన్న భావన పెరిగినా ఇమ్రాన్ ఖాన్ ప్రాబల్యం పెరుగుతుంది. అది అసీం మునీర్ కోరుకోడు. అలాగే ఆర్మీతో తమకు ఉండాల్సిన డెలికేట్ పవర్ బ్యాలెన్స్లో తాము ఆర్మీని సంతృప్తి పరచడం ద్వారా అధికారంలో ఉండాలి కనుక పాక్ రాజకీయ నాయకత్వానికి అసీం మునీర్ అవసరం. అందువల్ల భారత్తో గెలిచామన్న భావనకు కన్నా కూడా ఇమ్రాన్ ఖాన్పై గెలవడం కొరకు అసీం మునీర్ పాక్ ప్రభుత్వము పాక్ సైన్యము మధ్య ఈ అండర్స్టాండింగ్గా అనేక మంది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. స్టీఫాన్ కోవెన్ అనే ప్రముఖ రచయిత పాకిస్తాన్ పైన రాసిన పుస్తకంలో ఇటీవల ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు రాశాడు. పాకిస్తాన్ ఆర్మీ చూస్తే పాక్ ఆర్మీకి ఉన్న ప్రత్యేకత, పాక్ ఆర్మీ ఎక్సలెన్స్ ఎక్కడ ఆధారపడి ఉంటుంది, ప్రజల్లో ఆర్మీ గుర్తింపు ఎక్కడ ఆధారపడి ఉంటుంది అని అనుకున్నప్పుడు ఎక్సలెన్స్ ఆఫ్ పాక్ ఆర్మీ అనేది 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది అని. ఒకటి ఫెయిల్డ్ ఎకానమీ, 2 అన్రిలయబుల్ పొలిటికల్ లీడర్షిప్. పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ విఫలం కావాలి, పాక్ రాజకీయ నాయకత్వం విశ్వాసం కోల్పోవాలి, పాక్ సమాజం నిట్టనిలువున చీలిపోవాలి. ఈ 3 పాకిస్తాన్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ పెద్ద విజయం సాధించినట్లుగా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు 3 కూడా ఉన్నాయి. చూడండి మీరు, పాక్ పొలిటికల్ లీడర్షిప్ క్రెడిబిలిటీ కోల్పోయింది, పాక్ సమాజం డివైడెడ్ ఉంది, పస్తూన్లు బెలూచీలు తిరుగుబాటు చేస్తున్నారు, పంజాబీలపైన సింధీలు తిరుగుబాటు చేస్తున్నారు, పాక్ ఎకానమీ దయనీయమైన స్థితిలో ఉంది. ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా ఆర్మీకి అనుకూలమైనవి. దాని రిఫ్లెక్షనే అసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా. అందువల్ల పాక్ ఆర్మీకి పాక్ పొలిటికల్ లీడర్షిప్కు ఉన్న పరస్పర ప్రయోజనాల కొరకు 2 శక్తులు, పాకిస్తాన్ శాసించే 2 శక్తుల మధ్య ఒక రకమైన ఒడంబడికలో భాగమే ఆర్మీ పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ను ప్రైజ్ చేస్తోంది. ఇటీవల భారత్తో కాన్ఫ్లిక్ట్లో కూడా పొలిటికల్ లీడర్షిప్ కూడా ఆర్మీని ప్రైజ్ చేస్తూ ఏకంగా అసీం మునీర్ని ఫీల్డ్ మార్షల్గా పేర్కొంది.